ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చచ్చిపోయి చరిత్రలో కలిసిపోవడానికి వాళ్ళది మామూలు బంధం కాదే. జన్మ జన్మలకు ఆ దేవుడు ముడివేసిన ప్రేమ బంధం. అందుకే వాళ్ళ ప్రేమ కోసం మళ్ళీ పుట్టారు. మళ్ళీ పుట్టడం ఏంటండి? నిజం జ్యోతి, మైసమ్మ మీదొట్టు. మీరు చెప్పేదంతా నిజమేనా? నేనిదంతా నమ్మలేకపోతున్నానండి. కళ్ళారా చూసేదాకా నేను నమ్మలేదు. ఆర్యవర్ధన్ అనురాధ అంటే ప్రేమకు ప్రతిరూపం అంటారు. ఆ ప్రేమే వాళ్లను మళ్లీ గౌరీశంకరులుగా పుట్టించింది. ఎంత విచిత్రం కాకపోతే ఎక్కడో పుట్టి పెరిగి చివరికి ఒకరినొకరు కలుసుకోవడానికి ఈ ఇద్దరూ ఇక్కడికొచ్చి చేరారు. జన్మలు వేరైనా వారి ప్రేమ మాత్రం వాళ్ళిద్దరినీ కలుపుతూనే ఉంది. ఏమండి, నేను వెంటనే అన్నయ్య వదినని చూడాలి. నన్ను కూడా వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళండి. తీసుకువెళ్తానే, కానీ ఇప్పుడే కాదు. ఆ సీతారాముల్ని గుండెల్లో పెట్టుకుని పూజించే ఆంజనేయ స్వామి లాంటి జెండే గారికి వాళ్ళు మళ్ళీ పుట్టారనే విషయం చెప్పాలి. ఈరోజు అన్న వదినల పెళ్లి రోజు. వాళ్ళ పేరు మీద గుడిలో పెళ్లి కాని జంటలకి సామూహిక పెళ్లిళ్లు జరిపిస్తూ ఉండుంటారు. వెళ్ళి వెంటనే ఆయనకి ఈ విషయం చెప్పండి. ఆయన చాలా సంతోషపడతారు. ఇప్పుడే వెళ్తాను. చేసి మరులు కలిగించు సృష్టి కొరకే వెలిగే వేద మంత్రాలు. అయ్యో, తలపై పడ్డ అక్షంతలు ఆశీర్వాదాలు లాంటివి. కలిసి నడిపించు. అలా తీయకూడదు. పైగా కొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు. చిచి కాదండి, నాకింకా పెళ్లి కాలేదు. మరి నాకైంది. అవునా? పెళ్ళక్షంతలు పడ్డాయి కదా, అయితే త్వరలోనే పెళ్ళవుతుంది. పాపం, ఎవడి జీవితమో. సర్వమంగళం. అవునండి, అక్కడేంటి అంతమందికి ఒకేసారి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి? అదా, ఎవరో పెద్ద కంపెనీ యజమాని 25 ఏళ్ల క్రితం భార్యాభర్తలిద్దరూ ఒకేసారి చనిపోయారంట. వాళ్ళ దగ్గర పనిచేసిన పెద్దయినా ప్రతి సంవత్సరం ఆ జంట పెళ్లి రోజున ఇలా కొన్ని జంటల పెళ్లిళ్లు జరిపించి వస్త్రదానం, అన్నదానం చేయిస్తారు. అబ్బో, ఆయన పేరు మీద ఇన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాడంటే డెఫినెట్ గా అతను హనుమంతుడిలాగా స్వామి భక్తి కలవాడై ఉంటాడు. చల్లగా ఉండండి. అయితే ఖచ్చితంగా చనిపోయిన జంట సీతారాముల్లాంటి వారే అయ్యుంటారు. సర్లేండి, మనం వెళ్ళి పూజ చేద్దాం. పదండి. దేవీం వాచమంత దేవాస్తాం విశ్వరూపా పశో వదంతి సానో మంద్రేషమోర్జం దుహానాధేనుర్వాకస్మాన పశుష్టుతైతు. చెప్పండమ్మా, అర్చన అభిషేకమా? చూడపోతే మీ పెళ్లి రోజులా ఉంది. అభిషేకం చేయించండి, చాలా మంచిది. అయ్యో, మాకింకా పెళ్లి కాలేదండి. ఇదిగో ఇది. అర్థమైంది, మీ ఇద్దరికీ పెళ్లి కుదిరింది. మీ పెళ్లి శుభలేఖని స్వామివారు సమర్పించాలి, అంతే కదా? పూజారి గారు, ఫస్ట్ మేం చెప్పేది పూర్తిగా వినండి. మే ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన అగ్రిమెంట్ ని దేవుడి పాదాల దగ్గర పెట్టి మా ఇద్దరికి మంచి లాభాలు రావాలని పూజ చేయండి. ఓ, అదా విషయం. తలపై నక్షత్రాలు అవి ఉంటేను, పైగా కొత్తగా పెళ్లైన జంటలా ఉన్నారు. అక్షంతలు పొరపాటున పడ్డాయండి. దేవుడి సమక్షంలో ఏం జరిగినా కారణం లేకుండా జరగదమ్మా. ఆ అక్షతలే రేపు మీ పెళ్లి తలంబరాలు కూడా కావచ్చు. ఎవరికి తెలుసు? పంతులు గారు, మీరేంటండి తిరిగి తిరిగి పెళ్లి దగ్గరికి వస్తున్నారు? మీరన్న మాటలు విని తదాస్తు దేవతలు తదాస్తన్నా ఆ దేవుడు సీరియస్ గా తీసుకుని మా పెళ్ళైపోయిందనుకోండి, నా జీవితం కింద మీద అయ్యి. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ఎవరు అనుకోగానే పెళ్ళైపోదు, తలరాతలో ఉండాలి. అంతేలేండి. పూజారి గారు, మీరు కానివ్వండి. సరేనయ్యా, నేను పూజ చేస్తూ ఉంటాను. మీరు ఈ లోపు ప్రదక్షిణలు చేసిరండి. అలాగేనండి. పదండి. అంత చిరాకెందుకండి, కాస్త కూల్గా చెప్పొచ్చు కదా. పదండి పార్ట్నర్ గారు. వద్దులేండి, మీ ఫేస్ కి చిరాకే బెటర్ గా ఉంది.
జండి సార్. యాదగిరి నువ్వా? ఈ కార్యక్రమం అయ్యాక నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపు నువ్వే వచ్చేసావు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక్కసారి నాతో రండి సార్. మీరు పంచుతూ ఉండండి. అలాగే నేను ఇప్పుడే వస్తా. పదండి సార్. రండి సార్. ఏంటి యాదగిరి, ఏదో ముఖ్యమైన విషయం అన్నా, పైగా చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏదైనా శుభవార్త? శుభవార్తే సార్. చెప్తే మీరు కూడా చాలా సంతోషిస్తారు. అయితే ముందు నేనే నీకు ఒక శుభవార్త చెప్తాను. ఏంటి సార్ అది? అక్కీ అభయ్ ఆస్ట్రేలియాలో స్టడీస్ కంప్లీట్ చేసుకుని త్వరలోనే ఇక్కడికి రాబోతున్నారు. అవునా సార్? అవునే యాదగిరి. ఇన్నేళ్లుగా ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ని, అక్కీ అభయ్ల బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాను అంటే అది అను ఆర్యలు నాకిచ్చిన మనోబలమే అనిపిస్తుంది. వాళ్ళు దూరమైనా వాళ్ళ ప్రేమాభిమానమే నన్ను ఇంతవరకు నడిపించింది. పిల్లలు వచ్చాక బాధ్యతల్ని వాళ్ళకు అప్పగించి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుంది యాదగిరి. ఆర్య లేని లోకంలో ఇంకా ఎన్నో రోజులు ఉండాలని లేదు. ఏమంటున్నారు సార్? మీరు ఎక్కడికి పోలేరు సార్. మీరు వెళ్ళిపోతే ఆర్య సార్ని, అను మేడంని ఎవరు చూసుకుంటారు? ఏమంటున్నావు యాదగిరి? అను ఆర్యల్ని నేను చూసుకోవడం ఏంటి? సార్, నేను చెప్పాలనుకుంటున్న శుభవార్త అదే సార్. అను మేడం, ఆర్య సార్ బ్రతికే ఉన్నారు. మేడం, ఆర్య సార్ బ్రతికే ఉన్నారు. బ్రతికే ఉన్నారు. బ్రతికే ఉన్నారు. బ్రతికే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు యాదగిరి? అను ఆర్యలు బ్రతికే ఉండడం ఏంటి? బ్రతికొండడం అంటే వాళ్ళు మళ్ళీ పుట్టారు సార్. సినిమాల్లో చూపిస్తారే, అచ్చు అలాగే ఈ జన్మలో గౌరీ శంకర్లా మళ్ళీ పుట్టారు. యాదగిరి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మైసమ్మ మీద ఒట్టు సార్. ఈ కళ్ళతో చూశాను, దగ్గరికి పోయి మాట్లాడాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.